అందరికీ నమస్కారం. మొన్న ఒక, ఒక గంట మీరందరూ జాయిన్ అయ్యి, ఒక గంట మనం క్లాస్ పెట్టుకున్నాము. చాలా సంతోషం. చాలామంది వచ్చారు, కానీ కొంతమంది రాలేకపోయారు. అంటే నేను పెట్టిన టైమింగ్ అది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. అయితే కొంతమంది ప్రశ్నలు వేయడం జరిగింది. వాటికి కొంత చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను. విజయవాడ ఏరియాలో ఫ్లడ్స్ రావడం, కొంత ఉద్యోగరీత్యా నేను అటు బిజీగా ఉండడం జరిగింది. కాబట్టి మీకేమన్నా ఇబ్బందిదాయకమైన వాతావరణం నా ద్వారాగా ఏమన్నా జరిగుంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. అలాగే ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి, అలాగే వాస్తు కూడా నేర్చుకోవాలి అనుకునేవారు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ యొక్క లింక్ పెట్టడం జరిగింది. దాని ద్వారాగా దాంట్లోకి చేరొచ్చు. అలాగే చాలామంది ప్రశ్నలు వేయట్లేదు దాంట్లో. వేస్తేనే కదా నేను చెప్పేది. లేపోతే చెప్పలేనుగా. ఓకేనా? కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి అనే తపన. మొన్న క్లాస్‌లో వచ్చినోళ్ళు కూడాను చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా, అలాగే నేర్చుకునేవాళ్ళు కూడా వచ్చారు. కొంత సమయం లేకపోవడం వల్ల ఇబ్బందిదాయకంగా మారింది. అంతే. అయితే చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడాను అడుగుతున్నారు. సార్ కొంచెం తొందరగా చెప్పండి, తొందరగా చెప్పండి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదేంటంటే, వృత్తిరీత్యా కొంచెం నేను బిజీగా ఉండడం వలన. రెండోదేంటంటే, మా టీం వాళ్ళు కూడాను చెప్తారు. బాగానే చెప్తారు. బాగానే అనే పదం అనేటప్పుడు కొంచెం దూరం వెళ్ళిందని మీకు భావన కలగొచ్చు. జ్యోతిష్యంలో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కాబట్టి, నాలాగానే ఉన్నట్టుగా చెప్తారు. కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అలాగే అపాయింట్మెంట్స్ కావాలి, తీసుకోవాలి అని మీరు అనుకున్న వారు 9676159759కి మెసేజ్ చేయండి. అలాగే కొంచెం టైం పడుతుంది. అంతేగాని మీరు మెసేజ్ పెట్టిన ఎమ్మటనే మాకు ఆ రోజే అయిపోవాలంటే అది కొంచెం కష్టం. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. సురేష్ జనగాం వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గర్భదోషం అంటే ఏమిటి? ఏం చేయాలి? సురేష్ గారు, మీ వయసెంతో నాకైతే తెలీదు. గర్భదోషం అనేది మీకు తెలవాలంటే ఈజ్ ఎ ప్రాక్టికల్‌గా మీకు ప్రాక్టికల్‌గా మీ కళ్ళతో మీరు చూడాలంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు, 25, 30 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళండి. ఆ 30 సంవత్సరాల క్రితం ఇళ్ళు కూడా ఉంటాయి. అవెళ్లి మీరు చూడండి. స్లాబేసి ఉన్నారనుకోండి. పడమర పక్కన బాగా గమనించాలి. పడమర పక్క నుండి వచ్చే గది చిన్నగా ఉంటది. ఆ తర్వాత వచ్చే గది పెద్దగా ఉంటది. దాన్ని గర్భము అని అంటారు. అయితే తూర్పు వైపుకొచ్చే గది మళ్ళీ చిన్నగా ఉంటది. అంటే పడమర, తూర్పు పక్కనున్న గదులు చిన్న గదులుంటాయి. మధ్యలో గది పెద్దగా ఉంటది. ఇక్కడ చూడండి. ఇది దాదాపు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళిపోతే, ఆ ఇళ్లల్లో
సంతానం ఎక్కువగా ఉండేవాళ్ళు. సంతానం 5గురు, 6గురు ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 లేదా 2. సో, జాతకరీత్యా కూడాను దీని యొక్క ప్రభావం అయితే ఉంటది. జాతకరీత్యా కూడాను ప్రభావం అనేది ఉంటుంది. అది మనం ఎలా చూస్తాం ఏంటయ్యా అంటే, ఈ గర్భదోషాల మూలంగానే వస్తది. గర్భదోషాలు అనేది 2 విధాలుగా ఉంటది. ఇప్పుడేం చేశారంటే, పడమర, దక్షిణం వైపు వచ్చే బెడ్‌రూమ్స్. ఇక్కడ చూడండి బెడ్‌రూమ్స్. ఎప్పుడైతే బెడ్‌రూమ్ కనక మీకు సరి సంఖ్యలో అంటే దీన్ని కూడా వివరిస్తాను. సరి సంఖ్యలో అంటే మీరు చూడండి 2, 4, 6, 8, 10, 12, 14 ఇలా సరి సంఖ్యల్లో 25, 30, 25, 30 అంటే 12 అడుగులు ఉండాలి గదా! బెడ్‌రూము. లేతే 10:30 అలా పెట్టుకుంటారు. అంటే 10 అడుగుల 6 అంగుళాలు. ఎందుకంటే మనకి భృగు మహర్షి గారు చెప్పిన విషయం ఏంటంటే, 9 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, 9 గ్రహాల కారకత్వాలు కూడాను ప్రతి అడుగులో ఉంటుంది అని అన్నారు. దాన్నే సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వ నాశినం అనేదుంది. సో, 9 అడుగులు వెడల్పు గల్ల లేతే పొడవు గల్ల, పొడవులో గాని, వెడల్పులో గాని ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత 9.9 ఆ తర్వాత 10.6 ఇలాగ పెంచుకుంటూ ఎళ్ళొచ్చు. అయితే ఇలాగెళ్ళడం కూడాను కొంత మా యొక్క అనుభవంలో కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం కూడా సూచిస్తుంది. ఎందుకంటే 9 అడుగులు వెడల్పు పెడితే ద్వారం ఎక్కడ పెడతాం? ద్వారం 3 అడుగులుంటది. లేతే 2.5 అడుగులు తీసుకోండి. ఈ 9 అడుగుల్లో 2.5 అడుగులు తీసేస్తే మీకు మంచం కోళ్ళొచ్చేసి మన ద్వారంలో పడతాయి. పడినప్పుడు ఏమన్నా దాన్ని కుడ్డెవేత దోషం అన్నారు. సో, దాని మూలంగా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ మేము చూసాం. చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని పడమర వైపు నుంచి పెద్ద గదులు. అంటే అక్కడ కూడాను గర్భం పెట్టుకోవాల. 2 విధాలుగా వస్తది. ఒకటి వెడల్పులో పెట్టుకోవచ్చు. లేదా తూర్పులో కూడా పెట్టుకోవచ్చు. తూర్పులో పెట్టుకుంటే ఆయుర్దాయానికి కారకత్వం వహిస్తది. అదే ఉత్తరం వైపుకి పెట్టుకుంటే అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు పెట్టుకుంటే ఫైనాన్స్‌గా ఉంటది. బావుంటది. ఇబ్బందేమీ ఉండదు. అదే కనుక మీకు తూర్పు మరియు ఉత్తరం అంటే తూర్పు వైపుకి మరియు ఉత్తరం వైపుకి గనక గర్భం గనక రాదు. నాకు తెలిసి చాలా వరకు రాదు. అది కనక వస్తే 100కి 100% బావుంటది. సో, గర్భం అనేదేంటంటే పొట్ట అంటే మధ్యమ భాగము. అది ఏం చేశారయ్యా అంటే, అలా కట్టడం వలన ఏంటంటే సంతానం ఎక్కువ పెరుగుతుంది గానీ, ఆదాయం తగ్గిపోతుంది. సంతానం విషయంలో బాగానే పెరుగుతుంది. కానీ ఆదాయం తగ్గుతుంది. సో, బెడ్‌రూమ్ వెడల్పు 12, 12.25, 12.35 అలా పెట్టుకోవచ్చు. లేదా 14 అంటే 14 కూడా పెట్టుకోవచ్చు. సో, ఏంటంటే సరి సంఖ్యల్లో రావాలి. 25, 30లో పెట్టాలి. ఇలా పెడితేనే మీకు దాంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటది. లేతే ఉండదు. ఇప్పుడు మొన్న ఒకళ్ళు పంపించారు. వాస్తురీత్యాగా ఇది బాగుందా అని. వాళ్ళకేంటి కావాలి? ఇల్లు, పెద్ద ఇల్లు కావాలి. 4 బెడ్‌రూములు కావాలి అనుకున్నారు. 4 బెడ్‌రూములు గాదు 10 బెడ్‌రూములు ఇస్తాడు. ఇంజినీర్ గారికి మనం స్థలం ఇస్తే 10 బెడ్‌రూములు ఇస్తాడాయన. కానీ తూర్పు ఈశాన్యంలో బెడ్‌రూమ్ పెట్టారు. తూర్పు ఈశాన్యం వైపు బెడ్‌రూమ్ వచ్చినప్పుడు వాళ్ళకి వాయువ్యంలో బాత్రూమ్ పెట్టారు. ఓకే. మేము కాదు అన్నాం. ఎగ్జాక్ట్‌లీ దాని వెనకాల మళ్ళీ చిల్డ్రన్ బెడ్‌రూమ్ పెట్టారు. వాళ్ళకి తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్ వచ్చింది. ఎవరికి తూర్పు వైపు ఉన్న వాళ్ళ బాత్రూమ్ తూర్పు ఈశాన్యంలో వచ్చింది. సో, వీళ్ళకి ఆగ్నేయంలో ఇచ్చారు.
వీళ్ళకి ఆగ్నేయంలో ఇచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలో ఉన్న వాళ్ళకి నైరుతిలో మళ్ళీ బాత్రూమ్ వచ్చింది. అంటే ఉత్తరం, అంటే ఇంటి లోపల ఉత్తరంలో ఉన్న మొత్తం వాడేశారండి. స్థలాన్ని వాడేశారు. వాడేయడం వల్ల ఏమొచ్చిందయ్యా అంటే, ఎవరైతే తూర్పు ఈశాన్యం వైపు పడుకున్న వాళ్ళకి హాల్లోకి రావాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి దక్షిణ నైరుతి, రెండోది దక్షిణ ఆగ్నేయం నుంచి రావాలి. వాళ్ళు దక్షిణ ఆగ్నేయంలో ఏం చేశారయ్యా అంటే, పెద్ద సింహద్వారం పెట్టారు. పెడతం వల్ల ఏమైందంటే, వాళ్ళకి నైరుతిలో పెట్టాల్సొచ్చింది. నైరుతిలో ద్వారం పెట్టడం, అలాగే నైరుతిలో కూడా బాత్రూమ్ రావడం వల్ల అక్కడ ఏమైపోయిందంటే, ప్రవర్తయే సద్గృహే పుంసాం రోగచ్చ మృత్యదాయకాన్ ధనహానికరో నిత్యం కురితే నైరుతే ప్లవ అని భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం అది. సో అక్కడ పెళ్ళైన ఆడపిల్లకి ఇవ్వడం వలన 3 సార్లు గర్భం పోయింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దగా ఇల్లు కావాలి. ఫస్టు వాళ్ళు, అరే మేము బ్రతకాలి అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఉన్న జనం 100కి దాదాపు 95% మనుషులు మేము బ్రతకాలి అనేది మర్చిపోయారు. మర్చిపోయి ఎదుటి వాళ్ళ కోసం బ్రతకాలి అనే దాని మీద గెలిపోయారు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టాల గురించి మీద బ్రతకాలి అనేది తీసుకొచ్చారు. అంటే నా ఇల్లు పెద్దగా ఉంటే అందరికీ నేను అనే భావన కలుగుద్ది. రిచ్ అనే భావన కలుగుద్ది. నా ఇల్లే చాలా గొప్పగా ఉంది అనుకోండి. ఒక్కళ్ళ గొప్పల సంగతి మనకెందుకండి? వాళ్ళ గొప్పగా ఉంది అని చెప్పడం కోసం మనం తిప్పలు తెచ్చుకుంటాం, అంత అవసరమా? లేదు. ఇప్పుడు చాలా మంది 95% పీపుల్స్ ఫాల్సీ స్టేటస్‌కి వెళ్ళిపోతున్నారు. అరే! ఇది వాస్తురీత్యాగా ఉందా? లేదా? దీంట్లో నా పిల్లలు బాగా చదువుకుంటారా? పైకి ఎదుగుతారా? మానవత్వంగా ఉంటారా? భగవంతుడు మనకొక జన్మను ప్రసాదించాడంటే, ఊరకనే ప్రసాదించడండి. గత జన్మలో నువ్వు చేసుకున్న పాప పుణ్యాల ఫలం ఈ జన్మలో నువ్వు తీర్చుకోవాలని. మొన్న మా దాంట్లోనే అడిగారు. సార్, ఒక పెద్దావిడ 64 ఇయర్స్ మీతో మాట్లాడడం, మీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషం అన్నారు. యాక్చువల్లీ నాకు మేడం గారు మాట్లాడింది అనేది కాదు. 64 ఇయర్స్ ఆవిడకి. ఆవిడ గారు ఏమనుకుంటున్నారంటే, నాతో మాట్లాడడం వారి అదృష్టం అని వారనుకుంటున్నారు. నేను కూడా అనుకోవాలిగా. అవునా? ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే, మేడం గారు నాతో మాట్లాడడం, మేడం గారు వారి అదృష్టం అనుకుంటున్నారు. అది కాదు. వారి అదృష్టం కాదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఏ జన్మలోనో ఆ తల్లి ముఖాముఖి మాట్లాడుకోలేకపోయాం. ఈ జన్మలో నా ద్వారాగా తనకి మాట్లాడడం జరిగింది. అంటే నా అదృష్టం అది. 64 సంవత్సరాల ఆ తల్లిగారితో నేను మాట్లాడడం అది నా అదృష్టం. వారి అదృష్టం కాదు. ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగా వారితో మాట్లాడే అవకాశం నాకిచ్చారు. అది నా అదృష్టం. అలాగే ఒకళ్ళ కోసం బ్రతకడం కోసం ఇల్లు కట్టొద్దు. ఒకళ్ళ కోసం బ్రతకడం కోసం ఇంట్లో పిచ్చి పిచ్చి రంగులెయొద్దు. ఒకళ్ళ కోసం మెచ్చుకుంటారని బెడ్‌రూమ్స్‌ల్లో బాగా గుర్తుపెట్టుకోండి. పులి వేరే జింకని వేటాడుతున్నట్టు, లేకపోతే క్యాట్ అయి పెడతా ఉంటారు. పిల్లి బొమ్మలు. అటువంటివి పెట్టకూడదు. సీనరీస్ పెడతారు. ఆ సీనరీస్‌లో ఒక్కోటి ఇంకో దాన్ని చంపినట్టుగా. ఇప్పుడు రాజులు పతనం అయిపోవడానికి ప్రధాన కారకత్వం ఏంటంటే, మా
వన్య ప్రాణులకి చంపేసి వాటి తలకాయలు, తర్వాత దంతాలు, వాటి కళేబరాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకున్నారు. దానికి కూడాను భృగు మహర్షి గారు ఏం చెప్పారంటే అది శల్య దోషం అని చెప్పారు. శల్య దోషం పరిగణించాల్సిందే అన్నారు. కాలక్రమేపణ కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. అలాగ మనం కూడా కలిసిపోదామా? చెప్పండి. ఒక్కళ్ళ కోసం వద్దు. మీరు గర్భదోషం ఉండినా దాన్ని మీరు సవరించుకోవాలంటే మీ ఇంటికి బోలెడంత మంది వస్తారు. ఒకళ్ళు వస్తారు, ఈ తలుపు పగలగొట్టేయండి అంటారు. ఇంకోళ్ళు వస్తారు, ఇది బాగోలేదండి, ఇది కూడా పగలగొట్టేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం పగలగొట్టేసుకుంటామేనగా, అది కరెక్ట్ కాదు. సో దీనికి ఆ యంత్రం పెట్టండి, ఈ యంత్రం పెట్టండి అని ఎన్ని యంత్రాలు పెట్టినా కూడాను కర్మానుసారినే బుద్ధిహిం, కర్మఫలం అనుభవించాల్సిందే. దాన్ని మార్చగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రం లోపల ఉన్న ఒక రహస్యం చెప్తాను నేను. ఒక్కసారి నుదిటిపైన రాసిన రాతల్ని మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు. ఒక్కళ్ళకుంది, ఒకే ఒక్కళ్ళకుంది. అది ఎవరికంటే కర్మ అనుభవించే వ్యక్తికి. కర్మ అనుభవించే వ్యక్తి ఒక జ్యోతిష్యుల వారి దగ్గర, లేకపోతే మంచి సిద్ధాంతి గారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పిన రెమెడీస్ కనుక ఆయన చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ ఈయన వెళ్ళడు. ఎందుకు? కర్మ అనుభవించాలని ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఎలా కలుస్తాడు? ఆలోచించండి. దొరకడు. ఓకేనా? కాబట్టి మీరు గమనించండి. మీ ఇంట్లో గర్భదోషం కనుక ఉంటే మీరు చేయాల్సింది, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక గుప్పుడే కల్లుప్పు తీసుకోండి. తీసుకొని ఇల్లు మొత్తం రోజు మీరు చేయడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. రోజు తడి బట్ట వేసేయండి. వేసేసిన తర్వాత ఉదయాన్నే, మీరు హిందువులైతే పూజ చేసుకోండి. అక్కడ 2 అగరబత్తీలు వెలిగించండి. ఓకేనా? ముస్లిమ్స్ అయితే రోజు నమాజ్ చదవండి. క్రిస్టియన్స్ అయితే రోజు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటోళ్ళు తప్పు లేదు, నమాజ్ చదువుకుంటోళ్ళు తప్పు లేదు, పూజ చేసుకుంటోళ్ళు తప్పు లేదు. కానీ 2 అగరబత్తీలు అనేది ముఖ్యం. అంటే శుక్రుడిని అక్కడ యాక్టివేషన్ చేస్తున్నాం. పర్ఫ్యూమ్ కి కారకుడు కాబట్టి శుక్రుడు మంచి సువాసనకి కారకత్వమైన 2 అగరబత్తీలు వెలిగించండి. వెలిగిస్తే సరిపోతుంది. ఇక హిందువులే అయితే నల్ల నువ్వుల నూనెలో ఒక దీపం వెలిగించి పెట్టండి. చాలు. కొంత మానసికంగా ఎప్పుడైతే స్టబిలిటీ వచ్చేసిందో ఇక కర్మదాన్ని మీరు గెయిన్ చేసుకుంటూ వెళ్ళగలరు. ఓకేనా? గర్భం అంటే మాత్రము దక్షిణం పక్క గాని, తూర్పు పక్క గాని మీరు తీసుకోవచ్చు. అది అసలు గర్భమే తెలియదు అంటున్నారు కాబట్టి గర్భం అంటే పొట్ట. కాబట్టి అక్కడ మధ్యమ భాగంలో ఉంటే, గర్భం మధ్యమ భాగంలో తీసుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన అభివృద్ధి కలుగుద్ది. అదే దక్షిణం వైపు అంటే పశ్చిమ నైరుతిలో మనం బెడ్రూమ్ తీసుకుంటాం. అక్కడ కనుక గర్భం కనుక అక్కడ తీసుకుంటే ఇటు సంతాన పరంగా గాని, ఆయుష్ పరంగా గాని, లేక ఫైనాన్స్ పరంగా గాని బాగుంటుందని నా సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి కస్ప అని పెట్టారు. వారేమంటున్నారంటే, నమస్కారం గురుగారు, మై నేమ్ ఈజ్ కే నారాయణ, మై డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, టైము మార్నింగ్ సార్, మై హెల్త్ ప్రాబ్లం అండ్ ఫైనాన్స్ ప్రాబ్లం గురించి ఇచ్చారు. ఒక్క నిమిషం కొంచెం యాప్ లో వేసి చూస్తాను.
నారాయణ గారు, మీరు ఒక్కసారి కొంచెం లైన్ లో ఉండండి. నారాయణ గారు, కె నారాయణ, వారు ఫైనాన్స్ అండ్ ఆరోగ్య రీత్యా వారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆరోగ్య రీత్యా మరియు ఫైనాన్స్ విషయంలో క్వశ్చన్ చేయడం జరిగింది. వారు ఉత్తరాభాద్ర నక్షత్రం, మీన రాశి, తులా లగ్నం అని వచ్చింది యాప్ లో. సో ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగేది కూడాను శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్ర మహాదశలో రాహు భుక్తి నడుస్తుంది. రాహు భుక్తి నడుస్తుంది. యాక్చువల్లీ మీ యొక్క జన్మ లగ్నాత్తు పంచమ భావంలో రాహు ఉన్నారు, 11వ భావంలో కేతు ఉన్నారు. ఇలా అంటున్నాను అనుకోమాకండి. మీ మనసులో మీ మనసులో నాకేదో పెద్ద రోగం వచ్చేసింది, ప్రాణం పోయేంత రోగం వచ్చేసింది అనే భావన మీ మనసులోంచి తీసేయండి. ఇది 1/11/2023 బాగా గమనించాలి. 1/11/2023 నుంచి కరెక్ట్ గా 4 నెలలు వేసుకోండి. 4 నెలల తర్వాత నుంచి మానసికంగా కుంగిపోతున్నారు. ఎందుకని ఎందుకని అనే క్వశ్చన్ వచ్చింది మీకు. ఎందుకని అంటే, ఉత్తరాభాద్రలో ఏమైందా అంటే చంద్రుడు కూర్చున్నారు. ఆ చంద్రుడు ఆ లగ్నానికి 10వ అధిపతి. క్యారియర్ లో మొత్తం తలకాయ నొప్పే. ఒకటి ఆరోగ్యరీత్యా మీ మనసుకి నుండి లెట్ గోగా పెట్టండి. నాకు ఎటువంటి జబ్బు లేదు, నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు అనే భావన మీకు కలిగేటట్టు చేసుకోండి. అంతేగాని ఆరోగ్యం పాడైపోయింది అని ఓకే దిగులు పడిపోమాకండి. లెట్ గోగా ఉండండి, ఏమీ కాదు. అర్థమైందా? ఇక ఫైనాన్స్ అనేటప్పటికి ఏమైందా అంటే, మీకు 10వ స్థానాధిపతి 6లో పడిపోయారు. 6లో పడిపోయి 1/11/2023 నుండి చంద్రుడు 6వ భావంలో ఉండడం లగ్నాత్తు, రాహు చంద్రుడి మీదుగా వస్తున్నాడు. ఇక్కడ ఏమైపోయింది, మెటీరియలిస్టిక్ గా మీరు మారిపోయారు. ఫైనాన్స్ ట్రబుల్ రావడానికి కారణం ఏంటంటే మెటీరియలిస్టిక్. చాలా మంది అనుకుంటా ఉంటారు, మేము అప్పుల్లో పడిపోయాము. ఎందుకు పడిపోయాం అంటే, రాహు ఎంటర్ అయ్యింది అంటే మీరు మెటీరియలిస్టిక్ అవుతారు. గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోవడం ఖాయం. కాబట్టి ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. ఎక్కడికి వెళ్ళి? శ్రీకాళహస్తిలో. రెండోది, నాగసింధూరం బొట్టుగా పెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరికీ కాదు. నా ఛానల్ పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి. అంతేగాని రిచ్ పీపుల్స్కి అయితే అసలు తావివ్వను. మీరు ఒకవేళ ద్రోహం చేసినా అది కర్మ అనుభవించక తప్పదు. నేను మీకిచ్చే రెమెడీ, ఎందుకంటే మీ జాతక రీత్యా నేను చూసింది రెమెడీ. ఫైనాన్స్ లో మీకు డబ్బులు లేవు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఊరిలో కాకుండా, మీ ఊర్లో అంటే మీ గ్రామంలో లేక మీ ఊర్లో పక్క ఊరు పక్క ఊరు ఉత్తరం వైపు, మీకే ఇస్తున్నాను నేను, ఇంకా వేరే వాళ్ళకి రెమెడీ కాదు ఇది. మీ ఊరుకి పక్కన ఉత్తర దిశగా
ఉండే గ్రామం గాని, ఊరు గాని వెళ్ళండి. వెళ్ళి అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ అయినా పర్వాలా. ఏ టెంపుల్ అయినా పర్వాలేదు. ఆ టెంపుల్‌లో మినిమమ్ 3 రోజులు మీరు ఉండడం అయినా ప్రయత్నం చేయండి. నంబర్ 1. నంబర్ 1 అదైనా చేయండి. లేకపోతే ఉదయం అంతా పని చేసుకొని, సాయంత్రం ఆ టెంపుల్‌లోకెళ్ళి కనీసం 3 రోజులు నిద్రలు చేయండి. కనీసం 3 రోజులు నిద్ర చేయండి. ఆ తర్వాత చూడండి. ఇది ఒక పని చేయండి. సార్ నేను ఊరెళ్తానికి కూడా డబ్బులు లేవు సార్ అంటే, పక్క గ్రామము, ఉత్తరం వైపు ఉండే పక్క గ్రామము. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం వైపు ఉండే పక్క గ్రామములో ఏమైనా దేవాలయం ఉంటే అక్కడ ఒక 3 నిద్రలు చేసి రండి. ఇక నాకు ఈ పక్క గ్రామంలో కూడా ఎళ్ళలేనంటే ఇంక కర్మను అనుభవించక తప్పదు. అది. ఓకేనా? కాబట్టి మీరు ఎక్కువగా కొంత ఉప్పు వేసుకొని స్నానం చేయడం మొదలుపెట్టేయండి. కొంచెం రోజుకొకసారైనా ఒక 2, 3 కిలోమీటర్లు అలా అలా జర్నీ చేయండి. చేస్తే మీకు సరిపోతుంది. అది రొటీన్‌గా చేయండి. చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మీకు మానసికంగా స్టెబిలిటీ రావాలి. స్టెబిలిటీ వస్తేనే ధనాభివృద్ధి అవుతది. మానసికంగా స్టెబిలిటీ లేనప్పుడు మీకు ఏదైనా ఇబ్బందిగానే ఉంటది. కేతు లెట్ గోగా ఉండమంటారు. ఆయన చంద్రుని యొక్క నక్షత్రంలో సంచారం జరుగుతుంది. సో, జరగడం వలన మీ మనసులో ఉండే సంకల్పమే మీకు ఆరోగ్యం పాడు చేయడానికి కారణం. మనస్కారకుడు చంద్రుడు. మీరు మనసులో ఊకే దిగులు పెట్టేసుకొని నాకు అనారోగ్యం అయిపోయింది, చనిపోతానేమో, నా పిల్లలేంటి, నా భార్య ఏంటి, నా ఆస్తేంటి, నా అంతస్తేంటి, ఇయన్ని సంగతులు మీకెందుకండి బాబు! వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, ఎళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే ఎళ్తాం. మధ్యలో ఏంటయ్యా అంటే మీ పిల్లలు, మీ భార్య ఇదంతా బంధం. బంధం అంతే. ఈ బంధం నుంచి ముక్తిగవ్వండి. మీరు వదిలేయండి. వదిలేస్తేనే మీకు హెల్త్ బావుంటది. అట్ ద సేమ్ టైమ్ మీకు వెల్త్ కూడా బావుంటది. వదిలేయమంటున్నారేంటి భార్య పిల్లల్ని వదిలేయమంటాడా ఈయన అనుకుంటారేమో. కాదు. మనసులో ఉన్న భావనలు వదలండి. నాకిది కావాలి, లేతే ఇది కొనాలి, ఈ డబ్బులు నాకు రావాలి, ఇవన్నీ వదిలేసేయండి. ఇవి వదిలేస్తే ఫస్ట్ మానసికంగా స్టెబిలిటీ వస్తారు. ఆ తర్వాత వెల్ అండ్ గుడ్ బావుంటుంది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ మనం నెక్స్ట్ క్వెషన్ ఎవరిదిది? ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న క్వెషన్ 7 డేస్ బ్యాక్ అడిగారు. గురువుగారికి నమస్కారం. లగ్నానికి పాపాధిపత్య గ్రహము గోచారములో జన్మ నక్షత్రం మీద సంచరించే కాలములో ఫలితము ఏ విధంగా ఉంటాయో తెలుపగలరు. ఢిల్లేశ్వరరావు గారు మొన్న మీటింగ్‌లో మీరు కూడా అటెండ్ అయ్యారు. మీరు అడిగారు. జస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్‌కే చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను నా యొక్క వృత్తిరీత్యా నేను బయటికి వెళ్ళడం జరిగింది. అయితే మీరు అడిగిన క్వెషన్ ఏంటయ్యా అంటే, జన్మ జాతకములో పాపాధిపత్యం, పాపాధిపత్యం వచ్చిన గ్రహము ఇచ్చే ఫలితం గురించి అడిగారు. ఎలా ఉంటదంటే, ఒక పిల్లగాలిలాగా బాగా ఉక్కపోస్తుంది మనకి. గాలొచ్చిందనుకోండి, గాలొచ్చి పోయింది. అంటే ఏమవుతది? చల్లగా వచ్చి అలాగే ఆరోగ్యరీత్యా అలాగొచ్చి కొంచెం ఇబ్బంది చేసి ఎళ్ళిపోతుంది. కానీ, కానీ జన్మ జాతకంలోనే పాపాధిపత్యం వచ్చిన గ్రహము జన్మ నక్షత్రం అంటే జన్మ నక్షత్రం మీద సంచరించిన అన్నారు. ఇక్కడ చూడండి. జన్మ నక్షత్రము అనగానే
చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు దాంట్లో. కాబట్టి మానసికంగా ఆందోళనలు ఎక్కువగా అవుతాయి. అదే కనుక జన్మ లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో పాపాధిపత్యం వచ్చిన గ్రహము సంచరిస్తే దేహానికి హాని కలుగుతుంది. కానీ దేహానికి హాని కలుగుద్దంటే సంచరించే టైంలో జరగదు. అలాంటి భావనలొస్తాయి. సుస్థి వస్తుంది. చిన్న దెబ్బ తగులుతుంది. కానీ నాటల్ చార్ట్‌లో కనుక ఉంటే ఖచ్చితంగా ఫలితం వస్తది. అది ఆపరేషన్ అయితే ఆపరేషన్, దీర్ఘకాలిక వ్యాధి అయితే దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి దీంట్లో. లగ్నానికి పాపాధిపత్యం అనేటప్పటికి శుభగ్రహాల పాపాధిపత్యం వేరు. నైసర్గిక పాపగ్రహాల పాపాధిపత్యం వేరు. ఇది మీరు డిఫైన్ చేయాల. చేస్తే మీకు అర్థమవుతది. లేతే అర్థం కాదది. ఓకేనా? నేను అడిగిన క్వెషన్ ఏంటంటే, లగ్నానికి పాపాధిపత్యం గోచారంలో జన్మ నక్షత్రం మీద సంచరించే కాలంలో ఫలితాలు ఎలా చెప్పాలి అని అడిగారు. అంటే లగ్నానికి చెప్పారు. లగ్నం అంటే దేహం. మీరు ఎవరో చెప్పారనేది పక్కన పెట్టండి. పుస్తకాల్లో ఏదో రాస్తుంటారు. నేను కాదనట్లేదు. వాళ్ళు గురువులు వాళ్ళ పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తారు. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను మీకు చెప్తున్నాను. లగ్నము అంటే దేహము. రాశి అంటే మనసు. మనసుల్లో సంచరించే ఆలోచనలు ఎన్నిటికి ఒక దేహం కావాలి. ఆ దేహమే లగ్నం. సో, లగ్నం అనుభవిస్తదనమాట. కాబట్టి మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఈ పాపాధిపత్యం, ఆపత్యం, ఈపత్యం అనేది ఏంటంటే మనిషి యాక్చువల్‌గా దెబ్బతినటానికి కారణం ఏంటి? మనిషి దెబ్బతింటానికి ఫస్ట్ కారణం ఎవరైనా గానివ్వండి, చంద్రుడిని బ్యాలెన్స్ చేయాలి. అన్ని గ్రహాల కంటే చంద్రుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో తత్వాలను మార్చగలిగే శక్తి కలిగినవాడు. ఏ గ్రహమైనా మహాదశో, అంతర్దశో, ద్విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ వస్తే గాని ఆ గ్రహం ఇస్తది ఫలితం. కానీ చంద్రుడు అలాగివ్వడు. చాలా వేగంగా ఇచ్చేస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇచ్చేస్తాడు. ఫర్ సపోజ్ అప్పుడు దాకా మాట్లాడుతా ఉంటది అమ్మాయి. మాట్లాడిన తర్వాత ఆ అత్తగారు ఏదో చెప్పింది. లేతే మరిది గారు ఏదో చెప్పింది. ఆడబిడ్డ ఏదో చెప్పింది. లేపోతే తోటి కోడలు ఏదో చెప్పిందని గబాల్మంటూ లోపలికెళ్ళిపోయి ఇంట్లోకెళ్ళిపోయి టక్‌మంటూ ఉరేసుకొని చనిపోవడమో, లేకపోతే కాలువలో దూకి చనిపోవడమో, లేతే గ్యాస్ వదులుకొని చనిపోవడమో. ఇప్పుడేమో గ్యాస్ మొదలెట్టారు ఆడవాళ్ళు. గతంలో అయితే కిరసనాయిల్ ఆయిలేసుకొని సో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మార్చగలిగే శక్తి ఓన్లీ వన్ మూన్‌కే ఉంది. ఈరోజు మీరు ఏం తినాలి అనేది కూడా మూనే డిసైడ్ చేస్తాడు. మీరు ఈరోజు ఏ కలర్ బట్టలు తొడగాలనేది కూడా మూనే డిసైడ్ చేస్తాడు. మీరు ఈరోజు ఏ దిశలో ప్రయాణం చేయాలనేది కూడా మూనే డిసైడ్ చేస్తాడు. మీ మనసులో ఎదుటి వ్యక్తితో ప్రేమతో మాట్లాడాలన్నా మూనే డిసైడ్ చేస్తాడు. అగ్రెసివ్‌గా మాట్లాడాలన్నా మూనే డిసైడ్ చేస్తాడు. కాబట్టి మూన్‌ని బ్యాలెన్స్ చేయడం అనేది కానా కష్టం. చాలా మంది 100 మందిలో చేతికేసుకున్న రత్నాల్లో ముత్యం ఏసుకుంటారు. ఎందుకేసుకుంటారంటే ఇదే కారణం. కొంతమంది పగడం ఏసుకుంటారు. పగడం ఏసుకోవటం వలన 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి శారీరకంగా దృఢంగా ఉండడం. రెండోది అగ్రెసివ్‌ని తగ్గించడం. అయినా కూడాను రాహుతో సంబంధం పెట్టుకుంటే ఇంక చెప్పక్కర్లేదు. మీరు నవరత్నాల ఉంగరం ధరించుకున్నా మీరు జైలుకెళ్ళిపోవడం ఖాయం. ఇంక దీనిలో మార్పులు, చేర్పులనేవి ఉండవు. ఎందుకంటే గ్రహాలకు ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ మీకు తెలీదు. ఆ నేచర్ తత్వాలు మీరు తెలుసుకుంటే గాని అప్పుడు మనం ముందుకెళ్ళగలం. లేతే ఎళ్ళలేం. మీరు ఎక్కడైనా సరే చూడండి జ్యోతిష్య శాస్త్రంలో ఎవ్వరు చెప్పినా కూడాను ఒకటే చెప్తారు. జాతక చక్రం చూసేటప్పుడు 159 లార్డ్స్ ఎలాగున్నారు? బలంగా ఉన్నారా? డబ్బు బాగా వచ్చేస్తదా? హోదా వచ్చేస్తదా? అదొచ్చేస్తదా? ఇదొచ్చేస్తదా? ఏది రాదండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఉన్న
వాస్తవం చెప్తున్నా. జ్యోతిష్య శాస్త్రంలో 159 లాట్స్ బాగా బలంగా ఉండి మంచి ఫలితాలిస్తారని మీరు అన్నవాళ్ళు వాళ్ళ పిల్లల జాతకాలు చూసుకోండి. చూసుకుంటే మీకు తెలుస్తది. అప్పుడు దాకా తెలియదు. హై లెవెల్‌లో త్రికరణ శుద్ధిగా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిరగడానికి బండి. బండి లేకపోయినా పర్వాలేదు. కేంద్రాధిపతులు, కోణాధిపతులు చాలా మంది ఇదే చెప్తారు. దాంట్లో నేను చెప్పే లూప్ హోల్ మీరు పైకి రావాలంటే, మీరు పైకి రావాలంటే పొలిటికల్ లీడర్స్‌లో నేను చెప్పేది 100కి 90% ఉంటది. అది సింహాసనం ఎక్కిన తర్వాత, సింహాసనం ఎక్కేదాకా నేను చెప్పిన ఫార్ములా ఉంటది. సింహాసనం ఎక్కిన తర్వాత నేను చెప్పిన ఫార్ములా పనిచేయదు. ఎందుకంటే మళ్ళీ పతనం అవ్వాలా? అవ్వాలంటే 159 వచ్చేస్తది. 159 ఎప్పుడైతే వస్తదో త్రిషాడ భావాలు యాక్టివేషన్ అయిపోతాయి. 3, 6, 11 ఖతం. 4, 8, 12 మోక్ష త్రికోణాలు. ఈ మోక్ష త్రికోణాల్ని మీరు ఎంత వాడుకుంటారో అంత పైకెదుగుతారు. యోగులు, స్వామీజీస్, స్వామీజీస్ కూడా కాదండి. యోగులు. వాళ్ళు వాడుకునేదే 4, 8, 12 ఈ మూడిట్లో ఉన్నది వాళ్ళు వాడుకుంటారు. అందుకనే వారికి అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి టైం కూడా అవుతోంది. నాకు వృత్తిరీత్యా వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష శాస్త్రంపై పరిజ్ఞానం పెరగడం కోసం నేను కూడాను ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాను. అందరికీ లైవ్ ప్రోగ్రామ్ కనీసం 3 అవర్స్ లైవ్ ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోనే గాని, తెలంగాణలో గాని, ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు ఎవ్వరైనా సరే జాయిన్ అవ్వచ్చు. నేను అది చేస్తాను. మీకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా సరే. అయితే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వెషనే ఉంటుంది. ఒక్క వ్యక్తిని 2, 3 క్వెషన్స్ అడగకూడదు. ఒక క్వెషన్. దానికి ఏ విధంగా జ్యోతిష్య పరంగా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సలహాలు, సూచనలు ఇస్తానని ఆశిస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి. మీరు క్వెషన్స్ అడగండి. అడిగితే నేను వాయిస్ మెసేజ్‌గా ఇవ్వడం గాని, లేక వీడియో గాని కొంచెం టైం ఉంటే మాత్రం వీడియో చేస్తానండి. లేకపోతే ఎమ్మటనే వాయిస్ మెసేజ్ పెడతాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.